హాయ్ అండి అందరికీ. ఒక మెసేజ్ తీసుకొని వచ్చాను. అది ఏంటి అంటే రమ్య బోటిక్. అది మీకు తన్మయలో పెడతాను చూడండి. ఈమె దగ్గర శారీస్ ఎవ్వరు బుక్ చేసుకోకండి. ఎందుకంటే నాకు ఒక శారీ నచ్చి అప్పుడు ఆమెను కాంటాక్ట్ అయ్యాను, మెసేజ్ పంపించాను. అప్పుడు ఆమె నా దగ్గర శారీ ఉందండి, మీకు పంపిస్తాను, డబ్బులు పెట్టండి అని చెప్పింది. నేను డబ్బులు ఫోన్లో పంపిస్తే తను ఏం చేసిందంటే సరే పెడతానండి, మీ శారీ వచ్చేసి 7-8 డేస్లో మీ శారీ మీకు వచ్చేస్తుంది. ఎన్ని రోజులు వచ్చేస్తుందండి అంటే 7-8 డేస్లో మీ శారీ మీ ముందు ఉంటుందండి అని చెప్పింది. సరే అని నేను బుక్ చేసుకున్న తర్వాత ఫోన్ చేశానండి. 7-8 డేస్ వెయిట్ చేసి ఫోన్ చేశాను. ఏమైందమ్మా ఫోన్ శారీ రాలేదు ఇంకా ఇంత మట్టుకి అంటే, రాలేదు కదా మేడం, పంపిస్తాను మేడం అనేసి చెప్పింది. మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తే అప్పుడేమంది, పంపించాను మేడం, డిస్పాచ్ అయ్యింది మీ శారీ అని చెప్పింది. సరే అనేసి అన్నాను. మళ్ళీ అయినా కానీ నేను ఒక 1 వీక్ వెయిట్ చేసి మళ్ళీ అడిగితే నో మేడం, డిస్పాచ్ అయ్యింది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసింది, రిటర్న్ వచ్చింది, మీ శారీ మళ్ళీ రిటర్న్ వచ్చింది కదా, మీకు మళ్ళీ డిస్పాచ్ చేస్తాను అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక 10 డేస్ మళ్ళీ ఒక 20 డేస్ ఆగిన తర్వాత కూడా అప్పుడు ఆమె ఇక ఒక్క మెసేజ్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, చూడట్లేదు. ఇట్లా ఉంటారండి కొందరు. దయచేసి మీరు ఆమె దగ్గర అయితే అస్సలు బుక్ చేసుకోకండి. ఆమెది మొత్తం రమ్య బ్యూటిక్ అని పేరుతో సహా మీకు నేను దీంట్లో పెడతాను, యూట్యూబ్ ఛానల్లో పెడతాను, చూడండి. తన దగ్గర అయితే అస్సలు బుక్ చేసుకోవద్దు ఎవరు, ఇట్లాగే మోసపోవద్దు. ఆన్లైన్లో ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి మనకి, చూసి బుక్ చేసుకోండి. అందరూ అలా ఉంటారని నేను చెప్పను, కానీ కొందరు మాత్రం అలా ఉంటారు. ఇంతేనండి నేను మీకు చెప్తామనుకున్న మెసేజ్. థ్యాంక్ యూ. బీ కేర్ఫుల్ అండి, బుక్ చేసే ముందు చూసి బుక్ చేసుకోండి. ఇది ఆన్లైన్ స్కామ్, ఇది దొంగ మొహంది. అస్సలు ఎవ్వరు బుక్ చేసుకోకండి, మోసపోవద్దు. నా దగ్గర 2000 తీసుకుంది శారీ వేస్తానని, ఇప్పటి వరకు వేయలేదు. నేను బుక్ చేసుకొని కూడా 1.5 మంత్ వెయిట్ చేశాను, పంపిస్తుందేమోనని. ఇప్పటి వరకు అయితే పంపించలేదు. అందుకనే మీరు కూడా నాలాగా మోసపోవద్దు. ఇట్లా ఎంతో మందికి ఇలా జరుగుతుందని నేను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.